నమస్తే పొలిటికల్ వ్యాస్కు స్వాగతం. తెలంగాణలో మంత్రివర్గం ఏర్పడిన తర్వాత ఇంకొక 6గురికి మంత్రివర్గంలో స్థానం ఇవ్వడానికి అవకాశం ఉన్నది. కొత్త మంత్రివర్గంలో ఎవరు అనేటువంటిది ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతున్నది. కొత్త మంత్రులు ఎవరు, ఏ ఏ అంశాలు పరిగణలోకి తీసుకుంటారు అనేటువంటిది ఇప్పుడు చర్చ జరుగుతున్నది. ఆ చర్చ ప్రకారము కొత్త మంత్రులు ఎవరు, ఎవరెవరికి అవకాశం ఉంటుంది అనేటువంటిది తీసుకుంటే సామాజిక వర్గాలు కులాల వారీగా మిగిలిన జిల్లాల వారీగా తీసుకుంటే ఇప్పటివరకు నిజామాబాద్కు ప్రాతినిధ్యం లేదు. కంపల్సరిగా పాత ఉమ్మడి నిజామాబాదు ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాదు కూడా ప్రాతినిధ్యం లేదు. అట్లనే మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక నాయకుడికి ఇస్తారు అనేటువంటిది ఒకటి. తప్పనిసరి పరిస్థితుల్లో ఇవ్వాల్సినటువంటి దాంట్లో ముదిరాజ్ ఒకరు. అట్లనే లంబాడా సామాజిక వర్గం నుంచి ఒకరు ఉండాలి అనేటువంటిది. ఎస్సీ నుంచి ఇప్పటికే ఒక మాల ఉన్నారు కాబట్టి ఇస్తే మాదిగకే ఇవ్వాల్సి వస్తుంది అనేటువంటిది ఇంకొక చర్చ. సో ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత ఎవరుంటారు అయితే టీఆర్ఎస్ పార్టీలో 6గురు తప్ప బీఆర్ఎస్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, అట్లనే జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, అట్లనే జగదీష్ రెడ్డి, వీళ్ళు తప్ప దాదాపుగా అందరూ పార్టీ మారుతారనేటువంటి సమాచారం వచ్చేసింది. ఎందుకంటే కేవలం 5-6 మంది మాత్రమే పార్టీలో మిగులుతారు, మిగిలిన వాళ్ళందరినీ తీసుకుంటారు. జగిత్యాలలో కవితకు రైట్ హ్యాండ్ అనుకున్నటువంటి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి సంజయ్ కుమార్ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఉంటారు వాళ్ళు ఉండరు అనేటువంటి దానిపైన క్లారిటీ లేదు. ఇప్పటికే అదే కాంగ్రెస్లో ఎవరు ఉంటారంటే అద్దంకి దయాకర్ ఉంటారనేటువంటిది కొట్టివేయాల్సి వస్తుంది. అద్దంకి దయాకర్ మాల సామాజిక వర్గం ఇప్పటికే ఎవరు బట్టి విక్రమార్క ఉన్నాడు కాబట్టి ఇక మాల సామాజిక వర్గానికి ఇవ్వడం కష్టం. మాదిగ సామాజిక వర్గం నుంచి అయితే పాత కాంగ్రెస్లో గెలిచినటువంటి వాళ్ళు కాకుండా టీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి వాళ్ళు ఎంతమంది వస్తున్నారో కనీసం ఇద్దరికి టీఆర్ఎస్లో గెలిచినటువంటి వాళ్ళకు కూడా ఇద్దరికి మంత్రి పదవి వస్తుందనేటువంటిది చెబుతున్నటువంటి అంశము. ఇప్పుడు ఎవరు వస్తారు దాంట్లో అనేటువంటిది తెలియదు. కొంత యువకులను తీసుకోవాలని, పాత వాళ్ళని తీసుకోవాలని, కొత్త వాళ్ళని తీసుకోవాలనేటువంటిది ఉన్నటువంటి 6గురిలో బీఆర్ఎస్ నుంచి ఇద్దరికి పాత వాళ్ళకే ఇస్తారని ఉంటే ఒకటి కాంగ్రెస్లో అద్దంకి దయాకర్కు మంచి పదవి ఇస్తారు అంటే కొట్టి పారేస్తున్నాను. కానీ అద్దంకి దయాకర్ ఉన్నాడు. బల్మూరి వెంకట్ కూడా వెలమ సామాజిక వర్గం బల్మూరి వెంకట్, కానీ బల్మూరి వెంకట్ పాత నాయకులకి పనిచేసిన వాళ్ళకి ఇచ్చారనేటువంటి పేరు ఒకటి వస్తుందనేటువంటిది. ఆది శ్రీనివాస్ ఇస్తారా, లేదంటే గంగుల కమలాకర్ వస్తే గంగుల కమలాకర్కి ఇస్తారా, లేదంటే ఈ సామాజిక వర్గంలో మున్నూరు కాపు నుంచి దానం నాగేంద్రకి ఇస్తారా, బీఆర్ఎస్లో గెలిచినటువంటి వ్యక్తిది చూడాలి. బీసీ నుంచి బీర్ల ఐలయ్య విప్పులుగా ఉన్నారు. వీళ్ళిద్దరూ విప్పులుగా ఉన్నారు. బీర్ల ఐలయ్య ఆలేరు నుంచి గెలిచినటువంటి బీర్ల ఐలయ్య ఉన్నారు. నల్గొండలో రాజగోపాల్ రెడ్డికి ఇస్తాననేటువంటి ఒక మాట కూడా వచ్చింది. సో రాజగోపాల్ రెడ్డికి ఇప్పటికే రెడ్లు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఉందా లేదా చూడాలి. రాజగోపాల్ రెడ్డి ఒకటి పేరు నడుస్తుంది. ఆదిలాబాద్లో ఉన్నటువంటి వెడమ బొజ్జు ఉన్నారు. అయితే బొజ్జుకి ఇస్తారా, ఒక లంబాడా సామాజిక వర్గానికి ఇస్తారా తెలియదు. బొజ్జు ఒకరే గెలిచారు. ఉమ్మడి ఆదిలాబాద్లో ఇవ్వాలి కాబట్టి వెడమ బొజ్జుకి ఇస్తారనేటువంటిది ఒక చర్చ నడుస్తుంది. నల్గొండ నుంచి దేవరకొండ నుంచి గెలిచినటువంటి బాలు నాయక్ కూడా ఒక ఆప్షన్ కనబడుతుంది. లంబాడా సామాజిక వర్గానికి ఇవ్వాల్సి వస్తే బాలు నాయక్ ఒకటి కూడా వస్తారనేటువంటిది ఒక చర్చ నడుస్తున్నది. ఇక మైనారిటీకి ఇవ్వాల్సి వస్తే షబ్బీర్ అలీకి ఇస్తారా, ఇంకెవరికైనా ఇస్తారనేటువంటి చూడాలి. షబ్బీర్ అలీకి ఇప్పటికే సలహాదారు ఇచ్చారనేటువంటి ఉంటే మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి మహేష్ కుమార్ గౌడ్కు సంబంధించినటువంటి అంశం కూడా ఒకటి చర్చ జరుగుతున్నది. వీళ్ళు కాకుండా బీఆర్ఎస్ నుంచి ఎవరు వస్తారు, బీఆర్ఎస్ నుంచి వస్తే ఏంటి, బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు కంపల్సరిగా ముదిరాజు సామాజిక వర్గానికి ఇస్తే వాకిటి శ్రీహరి ఒక్కరే ఉన్నారు. మక్తల్ నుంచి గెలిచినటువంటి శ్రీహరి
కంపల్సరీగా ఇవ్వాలనుకుంటే శ్రీహరికి ఇస్తారా, లేదా బీఆర్ఎస్లో ఎవరైనా ముదిరాజులు ఉంటే వాళ్ళని ఇందులో చేసుకుంటారా అనేటువంటిది నీలం మధుకు ప్రచారం చేసేటప్పుడు ముదిరాజును నేను మంత్రివర్గంలో చేసుకుంటానటువంటి ఒక మాట చెప్పారు. సో లంబాడ వస్తే బాలునాయకు, మాదిగ సామాజిక వర్గం నుంచి వస్తే ఎవరికి ఇస్తారు అనేటువంటి దానిపైన కూడా చర్చ సాగుతున్నది. నకరికల నుంచి గెలిచినటువంటి వాళ్ళక నాయకులకు ఎవరికి ఇస్తారనేటువంటిది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ జూలై 2 లోపే, జూలైలో ఖచ్చితంగా వస్తుంది. జూలై 2న మంత్రివర్గ విస్తరణ ఒక చర్చ నడుస్తుంది. జూలై 2 అంటే ఫస్ట్ వీక్లో ఎప్పుడైనా రావచ్చు, జూలై 2 తర్వాత వస్తుంది అనేటువంటిది ఒక చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇదిగో సామాజిక వర్గాల వారిగా, జిల్లాల వారిగా నిజామాబాద్, ఆదిలాబాద్లో కంపల్సరీ, మున్నూరు కాపు, ముదిరాజు, లంబాడ, మాదిగ అనేటువంటి వీళ్లకు కంపల్సరీ ఇవ్వాలనుకుంటే అద్దంకి దగ్గరికి ఇస్తారా ఇవ్వరా అనేటువంటిది ఒక చర్చ ఉంది. ఆల్రెడీ మాలలకు ఇచ్చారు కాబట్టి బల్మూరు వెంకట ఇస్తే ఒక ఓసీ అయిపోతుంది, రాజగోపాల్ రెడ్డి ఇస్తే ఇంకొక రెడ్డికి ఇచ్చినట్టయితుంది. ఆది శ్రీనివాస్కి ఇస్తారా, లేదంటే బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి వాళ్ళకి ఇస్తారా, బీర్లైలకి ఇస్తారా, హైదరాబాద్ నుంచి గెలిచినటువంటి వాళ్ళకి ఇస్తారా, హైదరాబాద్లో ఉన్న కంటోన్మెంట్కి గెలిచినటువంటి శ్రీనివాస శ్రీ గణేష్ కూడా ఎస్సీ హైదరాబాద్లో గెలిచాడు కంటోన్మెంట్ నుంచి, ఈ లిమిట్స్లో గెలిచినటువంటి అతనికి ఏమైనా తీసుకుంటారా? ఒకవేళ బీసీలలో తీసుకుంటే బీర్లైలే పేరు ఒకటి రాజగోపాల్ రెడ్డికి ఇస్తారా? ఇస్తే నల్లగొండ జిల్లాలో మళ్ళీ ఒక పోటీ వెడమ బొజ్జు, బాలునాయక్, ఈ పేర్లు మాత్రం ఇప్పటి వరకు వినిపిస్తున్నటువంటి పేర్లు. మహబూబ్ నగర్లో ఇంకెవరికి ఇచ్చేటువంటి అవకాశం లేదు. 2 స్థానాలు కంపల్సరీగా ఖచ్చితంగా ఆదిలాబాద్, పాత ఆదిలాబాద్ జిల్లాలో కానీ అట్లనే నిజామాబాద్ జిల్లాలో మంత్రివర్గంలో స్థానం లేనటువంటి జిల్లాలు. ఆ 2 జిల్లాల నుంచి ఎవరికి ఇస్తారు? ఎందుకంటే అక్కడ పోచారం శ్రీనివాసరెడ్డిని పాత ఉమ్మడి జిల్లాలో తీసుకుని ఆయనకు మంత్రి పదవి ఇచ్చేటువంటి అవకాశం కనబడతలేదు. ఒకవేళ ఉమ్మడి జిల్లాలో ఇస్తే పోచారం శ్రీనివాసరెడ్డికి ఇస్తారా, లేదంటే బోధన్ నుంచి గెలిచినటువంటి సుదర్శన్ రెడ్డికి ఇస్తారనేటువంటిది కూడా ఒకటి. మహేష్ కుమార్ గౌడ్ కూడా ఒకరు ఉన్నారు కాబట్టి అది సుదర్శన్ రెడ్డి బోధన్ నుంచి గెలిచారు, గతంలో ఇంతకుముందు మంత్రి పదవి చేశారు. మహేష్ గౌడ్కి ఇస్తే ఒక బీసీకి ఇచ్చినట్టుగా ఉంటుంది అనేటువంటిది ఏమైనా చేస్తారా, లేదా షబ్బీర్ అలీకి ఏమైనా ఎమ్మెల్సీ ఇచ్చేసి నామినేటెడ్ పోస్ట్ నుంచి తీసేసి షబ్బీర్ అలీకి ఇచ్చి ఒక మైనార్టీకి ఇచ్చినటువంటి చేస్తారా, ఒక మైనార్టీకి కూడా కంపల్సరీ ఇస్తారనేటువంటిది ఏమైనా ఉందా అనేటువంటిది చూడాలి. రాజగోపాల్ రెడ్డి, నల్గొండలో బీర్లైల, వీళ్ళకి సంబంధించినటువంటి పేర్లు. బీఆర్ఎస్ నుంచి జూలై 2 లోపు మొత్తం పార్టీ ఎమ్మెల్యేలను ఒక 6-7 మంది మాత్రమే మిగులుతారు, మిగిలినటువంటి వాళ్ళు ఉండరు. వచ్చినటువంటి దాంట్లో ఒక 2 స్థానాలు, 2 మంత్రివర్గంలో 2 స్థానాలు ఖచ్చితంగా బీఆర్ఎస్ నుంచి చేర్చుకున్నటువంటి వాళ్లకు ఖచ్చితంగా ఇస్తారనేటువంటి ఒక ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్లో ఎంతమంది చేరుతారు, చేరిన దాంట్లో ఎంతమందికి వస్తుంది, పాత కాంగ్రెస్లో ఎంతమందికి అవకాశం ఉంది, యువకులు ఎంతమంది ఉంటారు, జిల్లాల వారిగా ఎంతమంది ఉంటారు, సామాజిక వర్గాల వారిగా ఎంతమంది ఉంటారు, 6 స్థానాలు, 6 మంత్రి పదవులు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆ 6 మంత్రి పదవుల్లో ఎవరెవరు ఉంటారనేటువంటి దానిపైన క్లారిటీగా ఇప్పుడున్నటువంటి పేర్లలో సూచనల ప్రకారం మనకు అర్థమవుతున్నది. ఏ అవకాశం ఉంది, ఎవరికి ఆ వరం లభిస్తున్నది మంత్రివర్గంలో చేరేటువంటిది, బీఆర్ఎస్ను ఖాళీ చేసేటువంటి నాయకులు ఎవరు, బీఆర్ఎస్ నుంచి వచ్చిన దాంట్లో బీజేపీ ఆదిలాబాదు, నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి ఆదిలాబాద్లో వెడమబొజ్జు ఒకరే ఎస్టీ నియోజకవర్గంలో ఉన్నారు. ఆల్రెడీ అక్కడ వివేక్ సంబంధించినటువంటి కుటుంబంలో ఒక ఎమ్మెల్యే, 2 ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఉన్నారు కాబట్టి, ప్లస్ ఆల్రెడీ మాల సామాజిక వర్గం నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చేటువంటి అవకాశం కనబడతలేదు. సో ఆదిలాబాద్లో వాళ్ళకి ఇవ్వరు కాబట్టి వెడమబొజ్జుకి ఇచ్చేసి లంబాడా ప్లేస్లో వాళ్ళకి ఇస్తారా, బాలునాయక్ ఇచ్చేసి వెడంబొజ్జుకి ఇంకేమైనా ఇస్తారా, విప్లకు మంత్రి పదవులు ఇచ్చేసి ఆ ప్లేస్లో ఇంకెవరైనా ఇస్తారా, ఇవన్నీ కూడా చర్చ జరుగుతున్నటువంటిది. ప్లస్ పీసీసీ అధ్యక్షుడు ఎవరిస్తారనే దాన్ని బట్టి పీసీసీ అధ్యక్షుడు ఇంకో వారం రోజుల్లో వచ్చేస్తారు కాబట్టి పీసీసీ అధ్యక్షుడికి ఇందులో ఎమ్మెల్యేలు గెలిచినటువంటి దాంట్లో ఇస్తే ఆ జిల్లా నుంచి కాకుండా ఎవరికైనా ఇచ్చడానికి ఆప్షన్స్ ఒకటి వెతుక్కోవడానికి కూడా కనబడుతున్నది. సో ఓవరాల్గా మంత్రివర్గం జూలై 2లో ఇస్తారా లేదా, మనకు ఉన్నటువంటి సమాచారం వరకు మాత్రం ఉన్నటువంటి పేర్లు ఇవి, సామాజిక వర్గాలు జిల్లాల వారీగా ఉన్నటువంటి దాంట్లో ఎవరెవరు వస్తారనేటువంటిది అర్థం చేసుకోవచ్చు. ఇది మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అప్డేట్.